నమస్కారం అందరికీ. తెలుగు ఐక్యత సంఘం ఇది ఒక సంఘాన్ని మేము 2018 జనవరి 26 నాడు సాయంత్రం 4:14 ఈ సంఘం గురించి డిస్కషన్ చేసి స్థాపన చేయడం జరిగింది. ఈ రోజు వరకు మేము చేసుకున్న ఈ సెలబ్రేషన్ 9వ సంవత్సరం కాబోతుంది కాబట్టి అందరికీ మనస్ఫూర్తిగా చాలా చాలా కృతజ్ఞతలు. అయితే ఈ యొక్క సంఘం సంవత్సరానికి 4 ఈవెంట్ చేస్తుంది గెట్ టుగెదర్గా. ముందుగా వచ్చేసి బాయ్స్ గురించి క్రికెట్ టోర్నమెంట్ జనవరి ఫస్ట్ సండే నాడు క్రికెట్ టోర్నమెంట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత వచ్చేసి ఆడపడుచుల హల్దీ కుంకుమ ప్రోగ్రాం, పసుపు కుంకుమ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. అలాగే మన తెలుగు సాంప్రదాయమైన నూతన సంవత్సరంగా మన ఇది ఉగాది కూడా సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు మన తెలంగాణ యొక్క పెద్ద పండుగ జరుపుకుంటాం కదా, మన మెయిన్ పండుగ దసరా పండుగ, బతుకమ్మ పండుగ, అది కూడా చేయడం జరుగుతుంది. అయితే ఇవన్నీ ఎలా చేస్తామంటే ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రతి నెల కొంచెము ఇన్స్టాల్మెంట్ ప్రకారంగా ఈఎంఐ తీసుకుంటాము. దాని నుండి వచ్చిన డబ్బుల నుంచి మేము ఈ ప్రోగ్రామ్ చేస్తాము. వీటితో పాటు మా ఎక్స్ నగర సేవక్ అయిన కచూర్ యాదవ్ గారు ఇలాంటి కొన్ని పొలిటీషియన్స్ని పిలిపించి వాళ్ళతో నుంచి ఈ ప్రోగ్రామ్ని ఇంకా పెద్ద గ్రాండ్ సక్సెస్ఫుల్ చేస్తాము. ఇప్పుడు కూడా ఈ ఈవెంట్ కూడా ఎంటీఎస్ ముంబై తెలుగు ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు కూడా సహకరించారు. అలాగే కచూర్ యాదవ్ గారు వారు కూడా సహకరించారు. అలాగే మా ఇంటర్నల్ చాలా మంది స్పాన్సర్స్ కూడా ఇచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ని చాలా ఘనంగా చేయడానికి వాళ్ళ యొక్క చిన్న ఆశీర్వాదాన్ని మాకు ఇస్తూ సక్సెస్ఫుల్ చేస్తారు. ఇలాగే మేము ఎప్పుడు కూడా మా యొక్క సంఘానికి మెయిన్ అర్థం ఏంటంటే తెలుగు వాళ్ళం అన్న పదమే మాకు కావాలి, కులము మాకు అవసరం లేదు. తెలుగు అన్న పదం నుంచి మేము అందరం ఐక్యతంగా ఈ తెలుగు ఐక్యత సంఘం అని పేరు పెట్టాము. ఇది ఇంకా ముందుకు వెళ్ళి ఇలాంటి ఆశీర్వాదాలు, పెద్దల ఆశీర్వాదాలు ఎప్పుడు మాకు ఉండాలని, ఈ సంఘం ఇంకా తీసుకువెళ్తామని అందరి చేతుల్లో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.